షేర్ చేసి చెప్పాను కదా, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ మేము ఎలా చేసుకుంటున్నాం అన్నది ఇంతకుముందు మీకు షేర్ చేసి చెప్పాను. కాకపోతే ఇది మనం ఫ్రెండ్లీ ఫ్రైడ్ రైస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం అజినోమోటో వేయకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో నార్మల్ ఉప్పు ఉపయోగించి నేను పన్నీర్ కర్రీ ఫ్రైడ్ రైస్ కూడా 2 చేద్దాం అనుకుంటున్నాను. అది క్విక్గా ఈ లాగ్లో షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్ పన్నీర్ చేయడానికి ముందు ఏం అమర్చుకోవాలి, తర్వాత ఎలా చేసుకోవాలి అన్నది కూడా ఇందులో యాడ్ చేస్తానండి. ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్ అంటే కూరలు ఉంటే రెడీగా తాలింపు వేసి ఎవరైనా చూపించేస్తారు. కానీ ఆ కూరలు కోసుకోవడం, మిక్స్ చేసుకోవడం, తర్వాత దాన్ని రెడీ చేసుకోవడం, అన్నం ఉడకపెట్టుకోవడం అవన్నీ కూడా ఈ లాగ్లో షేర్ చేస్తాను. ఎందుకంటే మనం ఒక రెసిపీ చేసినప్పుడు దాని వెనకాల ఎంత ఇది ఉంటుంది అన్నది కూడా మనకి తెలియాలి కదా, అందరికీ తెలియాలి కదా. ముందు ప్రిపరేషన్ వెజిటబుల్స్ కోసుకోవడమైనా అవనివ్వండి, లేకపోతే మనం ఎలా దాన్ని మనం వెజిటబుల్స్ కోసుకున్న దాన్ని మనం సేవ్ చేసి దాన్ని ఆవుకు పెట్టడమైనా అవనివ్వండి, అవన్నీ కూడా మనం ఎలా పడేయకుండా దాన్ని కంపోస్ట్ కింద అనుకోండి